హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా రమణి. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. మేము బాగానే ఉన్నాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీలో రవ్వ ఇడ్లీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. ఎస్, ఇవాళ టాపిక్ వచ్చేసి రవ్వ ఇడ్లీ. ఎంత బాగుంటుందండి జీడిపప్పులు వేసుకొని మంచిగా కరకర పంట కింద నవ్వులతో కొంచెం ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేసేయండి. రవ్వ ఇడ్లీకి మనం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 కప్ రవ్వ అంటే మనకి ఎంత అయితే రవ్వ అవసరం అవుతుందో అంత క్వాంటిటీతో రవ్వ తీసుకుంటాము. సో దానికి 1/2 కప్ వచ్చేటట్లు కర్డ్ తీసుకోవాలి. అంటే నేను కొంచెం వాటర్ వేసేసి, అంటే కర్డ్ లాస్ట్లో ఉంటే కొంచెం వాటర్ వేసేసి తొలిపి పోసాను కాబట్టి అట్లా ఉంది. ఇదైతే యాక్చువల్లీ ఈ రవ్వకి 1/2 కప్ కర్డ్ ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అట్లానే 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్, 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ ఒక గుప్పెడంతా కాజు. సో కాజునే టేస్ట్ కాబట్టి మనం కొంచెం ఎక్కువ కాజు వేసుకుంటే బాగుంటుంది. సో ఈ కాజుని కూడా మనం తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను ఎట్లా కట్ చేసుకోవాలో. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, 2 ఆనియన్స్ పడుతుంది. ఈ మాత్రం రవ్వకైతే ఈజీగా 2 ఆనియన్స్ పడుతుంది. అలానే 4 మిర్చి, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్ ఒక 4, 1 టేబుల్ స్పూన్ తూర్ దాల్, 1 టేబుల్ స్పూన్ ఊరద్ దాల్, పచ్చిశనగపప్పు ఒక 1 టేబుల్ స్పూను, మినపప్పు ఒక 1 టేబుల్ స్పూను. సో వాటర్ ఎన్ని వేసుకోవాలంటే, మనం ఇప్పుడు రవ్వ ఇంత తీసుకున్నాం కదా, ఈ కప్ తోటి తీసుకున్నాం కాబట్టి మనం ఒక 1/4 వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో చూసుకొని వేసుకోవాలి వాటర్. నేను మీకు చూపిస్తాను తర్వాత ఎట్లా వేసుకోవాలనేసి. సాల్ట్ అండ్ కొంచెం మనం బేకింగ్ సోడా యూజ్ చేయాలి, ఎందుకంటే కొంచెం రవ్వ నాని ఫ్లఫీగా రావడానికి మనం బేకింగ్ సోడా యూజ్ చేస్తాము. అండ్ కొంచెం కొరియాండర్ లీవ్స్. సో ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. ఓకే, మనం రవ్వ ఇడ్లీకి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎస్, ఫస్ట్ మనం రవ్వ మిక్స్ చేసుకోవటానికి ఇలాంటి ఒక పెద్ద బౌల్ తీసుకుందాము. ఓకేనా, కొంచెం పెద్దగానే ఉండాలి. సో ఇంత ఆ మాత్రం రవ్వకి ఇంత బౌల్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ రవ్వని ఈ బౌల్లో వేసేసుకుందాం. అంటే ఆల్రెడీ మెజర్ చేసిందే కాబట్టి నేను ఇట్లా వేసేస్తున్నాను. ఇది వేసేసుకున్న తర్వాత ఈ కర్డ్ ఉంది కదా, ఈ కర్డ్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. వాటర్ నేను తొలిపి వాటర్ పోసేసాను కదా, సో వాటర్ అంతా వచ్చేసింది. సో ఈ కర్డ్ దీంట్లో వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 1/4 వాటర్ అన్నాను కదా, నేను దీంట్లో ఆల్రెడీ కొంచెం వాటర్ వచ్చేసింది కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసుకుంటాను వాటర్. చూడండి, చాలు, ఐ థింక్ సరిపోతుంది. ఓకేనా, సో ఇట్లా. సో ఇది కూడా వేసేద్దాం. ఇది బ్యాటర్ ఎలా ఉండాలి అంటే, మనం ఇడ్లీ పిండికి బ్యాటర్ వేసుకుంటాం కదా, అంత థిక్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇట్లాంటి ఒక గుంట గంటి లాంటిది తీసుకోవాలి. తీసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేయాలి. మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటే కర్డ్ అండ్ రవ్వ కూడా మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మొత్తం కూడా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. రవ్వని కర్డ్ని బాగా మిక్స్ అయితేనే నానుతుంది రవ్వ కదా, లేదంటే ఇడ్లీ గట్టిగా వస్తుంది, అంత మంచిగా అనిపించదు. చూడండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా పిండి ఎట్లా వచ్చేసిందో, సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగా ఉంది కదా. సో ఇంత కన్సిస్టెన్సీలోనే ఉండాలి, వాటర్ ఎక్కువ అవ్వద్దు. వాటర్ కనుక ఎక్కువైతే మనకి ఇడ్లీ అనేది తీసుకోవడానికి రాదు, విరిగిపోతూ ఉంటుంది. సో ఇట్లా ఉంటే ఏంటంటే కరెక్ట్గా మనం స్పూన్ తోటి ఇడ్లీ తీయగానే చక్కగా ఇడ్లీలా వచ్చేస్తుంది. సో ఇట్లా ఉండాలి. సో ఈ బ్యాటరీ మనం అట్లీస్ట్
ఒక 3-4 అవర్స్ బిఫోర్ అన్నా నానబెట్టేసుకోవాలి. అంతగా మీకు ఎర్లీ మార్నింగ్ కుదరదు అనుకుంటే ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు ఇట్లా కలిపేసి పిండి వరకు ఇట్లా కలిపేసి పెట్టేసుకోండి. ఓకేనా? చూడండి, పిండి నానబెట్టుకున్న తర్వాత ఇట్లా అయింది 3 అవర్స్ తర్వాత. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, పిండి నానింది కాబట్టి కొంచెం మనం బేకింగ్ సోడా వేసుకుందాం. కొంచెం అంటే కొంచెము, ఎక్కువ వేసుకోవద్దు. ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి. చూడండి, క్వాంటిటీ చూడండి, కనిపిస్తుంది ఇక్కడ, ఇంత క్వాంటిటీ. ఓకే, కొంచెం వేసేసుకోండి దీంట్లో. బేకింగ్ సోడా వేసుకున్నాక ఇంకొకసారి ఇట్లా తిప్పేసుకోండి. నాకు కొంచెం థిక్ అనిపిస్తుంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి వేస్తాం కదా, సో ఆనియన్ పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం వాటర్ రిటెన్షన్ అనేది వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్ బ్యాటర్ అయితే సరిపోతుంది, ఈ మాత్రం సరిపోతుంది. చూడండి, మీకు కూడా చూసారు కదా, పర్ఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసి వేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఇట్లా మంచిగా తొడియాలు తీసేసుకొని కట్ చేసేసుకుందాం. చాలా స్లైసెస్ లా కట్ చేసుకుందాము. మనకి ఎప్పుడైతే హడావిడి ఉంటుందో అప్పుడే మనకి ఇంట్లో ఏం కనిపించవు కదండి. సేమ్ నాకు కూడా అదే అవుతూ ఉంటుంది. హడావిడి లేనప్పుడు అన్నీ కనిపిస్తాయి, హడావిడి ఉన్నప్పుడు ఏమీ కనిపించవు. వెతుక్కుంటూ కూర్చుంటూ ఉండాలి. ఇలా ఎంతమంది నాలాగా హడావిడి పడుతూ ఉంటారో నాకు చెప్పండి. ఓకేనా? పచ్చిమిర్చి అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకుందాం. ఓకే, చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఆనియన్. చూడండి, ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి ఆనియన్ చూసారా, పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసేసుకున్నాము. ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం మొత్తం కలిపి పోపు వేసేసుకుందాం. మనం రవ్వ ఇడ్లీలోకి పోపు వేసేసుకుందాం. ఎలా వేసుకోవాలో మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇట్లా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా, సో ఈ ఆయిల్ దీంట్లో వేసేసుకుందాం. కొంచెం హీట్ ఎక్కనిద్దాము ఆయిల్ని. సో ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఈలోపు మనం జీడిపప్పుని పీసెస్ చేసుకుందాం, చిన్న చిన్న పీసెస్. ఇట్లా ఉంది కదా మనకి జీడిపప్పు, ఇట్లా ఉంటే ఏంటంటే ఫ్రై అవ్వదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి మంచిగా దీన్ని ఏం చేయాలంటే ఇట్లా మధ్యలోకి తీస్తే ఇట్లా 2 పార్ట్స్ అవుతుంది. 2 పార్ట్స్ అయినాక దీన్ని కూడా చిన్నగా ఇట్లా చిన్న పీసెస్ చూడండి, ఇట్లా చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఇట్లా. ఓకే, ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఫ్రై అయ్యి మంచిగా వేగుతుంది, టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇట్లా వచ్చినాయి, చూడండి చిన్నగా వచ్చినాయి. ఓకే, ఇట్లా మనం ఈలోపు జీడిపప్పుని మనం ఇట్లా పీసెస్ చేసి పెట్టేసుకుందాం.
జీడిపప్పు మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు, మీ ఓపిక. జీడిపప్పు అయితే ఫుల్ కాస్ట్లీ ఉందండి, చూసి వేసుకోండి. నాలాగే ఇన్ని యూజ్ చేయొద్దు, మళ్ళీ మీరు కూడా మీ హస్బెండ్స్ తిట్టించుకుంటారు. కాబట్టి చూసి వేసుకోండి. సరే, జీడిపప్పు అయితే చిన్న చిన్న పీసెస్గా ఇట్లా చేసేసుకున్నాను. జీడిపప్పు ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకుందాం. సో ప్యాన్ అయితే హీట్ ఎక్కింది. ఫస్ట్ మస్టర్డ్ అండ్ జీలకర్ర వేసేసుకుందాం. మంచిగా మినప్పప్పు, పచ్చిశనగపప్పు దీన్ని కూడా వేసేసుకుందాం ఇట్లా. నెక్స్ట్ జీడిపప్పు, కాజుని కూడా ఇట్లా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి వేసేసుకుందాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, భలే కలర్ఫుల్గా ఉంది కదా. మంచిగా జీడిపప్పు అన్ని పప్పులు పడేసరికి చూడటానికి మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎట్ లాస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసేద్దాం. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము పిండిలో అయితే రవ్వలో మనం సాల్ట్ ఏం వేసుకోలేదు కదా, సో మనం దీంట్లో సాల్ట్ వేసేసుకుందాం. మనం తీసుకున్న కప్పు రవ్వకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది. చూసి వేసుకోండి, సాల్ట్ తక్కువైనా పర్వాలేదు, ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. చూడండి, కాజు మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చింది. చూడు ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందా కదా. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫ్రై అయిన పోపు మొత్తం మనం ఈ రవ్వ పిండిలో వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలిసేటట్లు తిప్పుకున్నాం. ఇప్పుడు చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో. చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో, ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఏదైనా దేంట్లో అయినా మనకి కలర్ఫుల్గా కానీ టేస్ట్కి కానీ పోపులోనే ఉంటుందండి. కొరియాండర్ కూడా మనం ఇదే పిండిలో వేసేసుకుందాం. నేనైతే కొరియాండర్ని ఇట్లానే డైరెక్ట్ సిజర్స్ తోటి కట్ చేసేసి వేసేస్తాను. ఎందుకంటే వేరే దాంట్లో పెట్టి కట్ చేసుకుంటూ ఉంటే చేతికి కొంచెం అంటుతుంది, ఆ కట్ చేసే దానికి కొంచెం అంటుతుంది, సిజర్ కొంచెం అంటుతుంది. సో మనకు వచ్చేది ఏముండదు. కాబట్టి ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మనం కట్ చేసి చేతితో దాన్ని తీసి మళ్ళీ వేసి ఇదంతా కూడా చాలా టైం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది నాకు. సో నేనైతే ఇట్లా డైరెక్ట్ వేసేసుకుంటాను. మీరు కూడా ఇలానే డైరెక్ట్ ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అట్లా చేసేసుకోండి. అయిపోయింది. కొరియాండర్ కూడా దీంట్లో వేసేసాము. సో ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకుందాం. మంచిగా మిక్స్ అయిపోయింది.
ఇందాక ఆల్రెడీ మనం పోపులో కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం హాఫ్ స్పూన్ అనుకోండి, సరిపోతుంది. ఎస్, ఓకే, ఫైన్. ఒకసారి ఇట్లా తిప్పేసుకొని మీరు కూడా ఒకసారి టెక్స్ట్ చూసేస్తారా? కొరియాండర్ వేసినాక వచ్చేసేయండి. ఇది అండి నెక్స్ట్ మనకి రవ్వ ఇడ్లీ టెక్స్చర్ ఇట్లా ఉండాలి. ఓకే, మంచి ఇట్లా తీస్తుంటే ఇడ్లీ లాగా వచ్చేసేయాలి. ఓకే, సో వచ్చేసాం, లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. ఇడ్లీ ప్లేట్స్ని మనం మంచిగా వాష్ చేసుకుందాం వాటర్ తోటి. ఓకే, సో ఈ ఇడ్లీ ప్లేట్స్కి కావాలి అంటే మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అప్లై చేయలేదు. మీకు ఒక సీక్రెట్ చెప్పనా, నేను సన్నబడాలని ఆయిల్ తగ్గించి తింటున్నాను. మీరు కూడా తగ్గించి తిని స్లిమ్గా అవ్వండి. అలా అనుకుంటున్నారా? కాదు, తినే దాంట్లో బాగానే తింటాను. ఆల్రెడీ నాకు పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువైంది కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి దీనికి ఆయిల్ నేను అప్లై చేయట్లేదు. మీకు కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోండి. ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి నాకు ఇది వచ్చేస్తుంది ఈజీగానే, ప్రాబ్లం లేదు. ఓకే, ఉంటాం కదండి, ఆ ప్రయత్నంలో ఇది ఒక చిన్న ప్రయత్నం అంతే. లేడీస్కి ఒక అలవాటు అండి, ఎక్కడ లేని ఆలోచనలన్నీ కిచెన్లోనే వస్తూ ఉంటాయి కదా. మనం వంట చేస్తూ ఉంటాము, ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాయి. సో మీలో ఎంతమందికి ఇట్లా కిచెన్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతమందికి ఆలోచనలు వస్తాయో నాకు కూడా చెప్పండి. నాకైనా ఇన్ని ఆలోచనలు వస్తాయి అనేసి అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. మీరు కూడా చెప్పారనుకో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. అమ్మయ్య, నాకు తోడున్నారు, అందరూ ఆడవాళ్ళకి కూడా ఇలానే ఉంటుందనేసి నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి. సో ఇడ్లీ అయితే మనం ఇడ్లీ ప్లేట్స్లో వేసేసుకున్నాం, ఆన్ చేసేసుకుందాం. కొంచెం తగినన్ని వాటర్ పోసుకొని, నేనైతే ఇడ్లీ కుక్కర్కి స్పెషల్గా ఏం వాడను, రైస్ కుక్కరే ఇడ్లీ కుక్కర్కి కూడా వాడేస్తూ ఉంటాను. సో కొంచెం మీడియంలో పెట్టుకొని, మనం ఇక్కడ ఇడ్లీ పిండి వేసుకొని ఉన్నాం కదా, కొంచెం గట్టిగా పట్టుకోండి. నాలాగా సుకుమారంగా పట్టుకుంటే జారి పడిపోతుంది, మీరు వేసిన ఇడ్లీ అంతా వచ్చేస్తుంది. ఇట్లా పెట్టేసుకున్నాం కుక్కర్, ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 15 మినిట్స్ అయినాక 15 to 20 మినిట్స్ మీడియంలోనే ఉంచేసి అవ్వనివ్వండి. అప్పటి వరకు కదిలియద్దు. ఇడ్లీ అయితే అవుతూ ఉంది, అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ దాని పరత చేసుకుంటూ ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, సో వాళ్ళకి వెళ్ళి పాలిచ్చేసి వాళ్ళవన్నీ రెడీ చేసేసి మళ్ళీ మనం ఇడ్లీ దగ్గరికి వచ్చేద్దాం. కమాన్, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం ఇట్లా బయటకు తీసేసి ఇట్లా కింద పెట్టేద్దాం. ఒక్క ప్లేట్ తీసుకొని టేస్ట్ చేద్దాం. చక్కగా ఇట్లా తీసేస్తే చూసారా ఎట్లా వచ్చేస్తుందో. చూడండి, మన ప్లేట్కి కొంచెం కూడా అతకలేదు. చూడండి, నేను ఆయిల్ కూడా వేయలేదు, జస్ట్ ఆ వాటర్ తోటే పెట్టేసి ఇడ్లీ వేసేసాను. చూడండి, కొంచెం కూడా మనకి ఏమాత్రం అంటలేదు కదా. సో ఇడ్లీ మనం చట్నీ ఉంటే చట్నీతో తినచ్చు, లేదా ఇట్లా ఏదన్నా కారం పొడి కానీ పల్లి చట్నీ ఆర్ కొబ్బరి చట్నీ ఎంత అయినా తినచ్చు. చూసారా ఎంత బాగుందో. సో టేస్టీ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇడ్లీ అయితే ఇలా తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను, ఈజీగా ఉంటుంది కదా. మీకు ఇలా పిండి కనుక కొంచెం మిగిలితే పిండి ఇట్లనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఏం కాదు, ఏం పాడవదు, చక్కగా నీట్గా ఉంటుంది. సో మనం రేపు దీన్ని ఏదైనా కలుపుకొని పునుగుల్లాగా వేసుకోవచ్చు, అంటే కొంచెం బియ్యం పిండి కొంచెం మైదా అట్లా మిక్చర్ కలిపేసుకొని పునుగులాగా వేసుకోవచ్చు, రవ్వ దోశలాగా వేసుకోవచ్చు, ఆరెల్స్ ఇట్లానే ఒక 1 or 2 ప్లేట్స్ ఇడ్లీ అవుతుంది, ఇడ్లీలాగా కూడా వేసుకోవచ్చు. అది అండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ. సేమ్ ఇంగ్రీడియంట్స్తో రవ్వ ఇడ్లీ చేసుకొని ఒకసారి నాకు చెప్పండి టేస్ట్ ఎట్లా ఉంది అని. మనకి కొంచెం టేస్టీ ఫుడ్ కావాలంటే కంపల్సరీగా కష్టపడాల్సిందే, ఊరికే రాదు కదా అండి ఏది కూడాను.
సో మనకి ఏదైనా మంచిది కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా మనం కష్టం కూడా పడాలి. సో కష్టం అనుకోకుండా మనం చేసుకొని తింటేనే అది టేస్టీగా ఉంటుంది. మనం కూడా మనస్ఫూర్తిగా తినగలం. రేపు ఇంకొక కొత్త రెసిపీతో ముందుకొచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకొని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.